టెక్నాలజీ మంచికి ఉపయోగపడాలి గానీ, చెడుకు పడకూడదు. ఒకప్పుడు మనకి జేబు దొంగలు, కన్నం దొంగలు ఇట్లాంటి వాళ్ళని గురించి వినేవాళ్ళం. పోలీసులు అరెస్ట్ చేయడం, నోటి రోడ్డు మీద కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం ఇది. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ దోపిడీ జరుగుతోంది ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సందర్భంగా జరుగుతున్నటువంటి దోపిడీలు ఏదైతే సైబర్ క్రైమ్స్‌లో సంపాదిస్తున్న వాళ్ళకి నాలెడ్జ్ తెలిసిన దొంగలు. వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ దోచుకుంటున్నారు. మరి వీళ్ళనేమనాలి? ఇది పక్కన పెడితే, ఇప్పుడు అప్‌డేటెడ్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా అప్పుడే మిస్‌యూజ్ చేయడం బిగిన్ చేసేసారు. ఓ వ్యక్తి ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని మోసం చేసేసాడు. చాట్‌జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసేసాడు. ఎలాగైనా తనకే ఉద్యోగం దక్కాలన్న అత్యాశతోటి అభ్యర్థుల నుంచి పోటీ లేకుండా చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. అదే ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలోళ్ళైతే వాళ్ళ సంస్థని హ్యాక్ చేస్తే, అదే పర్సన్‌ని ఆ సంస్థకి సెక్యూరిటీ ఇన్‌చార్జిగా పెట్టుకుంటారు. లేదా సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తారు. ఎందుకంటే అది కనిపెట్టాడు కాబట్టి. ఇంకా అట్లాంటిది కనిపెడతాడని. ఇక్కడ కూడా అట్లా చేస్తే పోతుందేమో.